ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అన్ని ఎంపీ ఓట్లు ఏం రాధాకృష్ణన్కి పడవు. మధ్యప్రదేశ్లో ఉంది, అన్నీ పడవు. రాజస్థాన్లో ఉంది, అన్నీ పడవు. ఛత్తీస్గఢ్లో ఉంది, అన్నీ పడవు. ఎందుకు? ప్రతిపక్షం కూడా ఉంది. విచిత్రం ఏంటంటే కేవలం 3 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అన్ని ఓట్లు రాజ్యసభ, లోక్సభ 11 రాజ్యసభ, అట్లాగే 25 లోక్సభ ఓట్లు కంప్లీట్గా బీజేపీకే పడే, ఎన్డీఏకే పడేటటువంటిది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ టోటల్ దేశంలో. అది ఇక్కడ స్పెషాలిటీ. అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తరపున ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, అలాగే వైసీపీ తరపున ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, ఎంపీలు. అటు 21 మంది ఎంపీలు, ఇటు 4 ఎంపీలు. అట్లాగే రాజ్యసభకి సంబంధించి 4, అందులో బీజేపీ తరపున 2 రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం తరపున 2 రాజ్యసభ సభ్యులు, 7 ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. మొత్తం 11 మంది కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఇస్తారు. నిన్న ఒక బాధ్యతగా సుబ్బారెడ్డిని పిలిచారు. సుబ్బారెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నారు కదా, బీజేపీ పిలిచింది. ఎన్డీఏ రాధాకృష్ణన్తో కలవమని చెప్పింది. రాధాకృష్ణన్ని కలిసి మద్దతు ప్రకటించారు సుబ్బారెడ్డి. ఆల్రెడీ మిథున్ రెడ్డి తను ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసుకుని మధ్యంతర బెయిల్ తీసుకుని మరీ వెళ్ళి ఓటు వేయడానికి వెళ్ళారు. తను ఓటు వేయబోతున్నారు. ఓవరాల్గా 11కు 11 అంటే 4 లోక్సభ, 7 రాజ్యసభ ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి, భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన ఎన్డీఏ అభ్యర్థి అయిన రాధాకృష్ణన్కి పడబోతున్నాయి. టోటల్గా 25 లోక్సభ ఓట్లు, 11 రాజ్యసభ ఓట్లు కలిపితే 36 ఓట్లు కూడా అక్కడ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి ఆంధ్ర నుంచి పడబోతున్నాయి.